అసలు ఉపా చట్టం అంటే ఏంటి? ఉపా చట్టంలో లోపలికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉపా చట్టం గురించి ఒక ఐపీఎస్ ఆఫీసరు, స్వారోస్ సృష్టికర్త ఆర్ఎస్ ప్రవీణ్ గారు వారు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఏమన్నారు, ఉపా చట్టం టెర్రరిస్టుల మీద పెడతారు, టెర్రరిస్టుల మీదే పెట్టాలి తప్ప ఈ జర్నలిస్ట్ మీద పెట్టడం ఏంటి, లేకపోతే యూట్యూబర్ మీద పెట్టడం ఏంటి, ఇలా రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇదేంటంటే బీజేపీ ఇందులో ఉంది, అలాగే టీడీపీ జేఎస్పీ కూడా వ్యతిరేకంగా పనిచేస్తాయి కొన్ని వర్గాలకు, కాబట్టి వీళ్ళు ఉపా చట్టం పెట్టారన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్ కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో సంథింగ్ ఉండండి ఒకసారి చెప్తాను మీకు, తెలుగు స్క్రైబ్ అనే డిజిటల్ సంస్థను పెట్టారట రేవంత్ రెడ్డి గారు. ఇదే ఉపా చట్టం, ఇదే ఉపా చట్టం. అక్కడ కూడా ఇలాంటి ఒక మీడియా సంస్థను పెట్టుకుని ప్రభుత్వం మీద లేనిపోయిన దుష్ప్రచారం చేస్తూ అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఉపా చట్టం పెట్టారు. అది ఈరోజు ఏం కొత్త కాదు. దాన్ని మాట్లాడడానికి ఇగో ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చారు, సార్ మీరు మాట్లాడండి. ఆయన కూడా అంటే ఆయన ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి లేదు ఇది టెర్రరిస్టుల మీద పెట్టాలి అనేది మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా కూడా ఇందులో నేను చూపించే మీకు ఆధారం ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక డిజిటల్ ఛానల్ మీద ఈ కేసు ఉపా చట్టం అనేది పెట్టడం జరిగింది. మామూలు నోటీస్ కాదు ఇది, 94 బిఎన్ఎస్ఎస్ కింద మాత్రమే కాదు, భారతీయ నాగరిక సురక్షా సంహిత మాత్రమే కాదు, ఇది అత్యంత క్రూరమైన ద డ్రకోనియన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 మరియు అమెండ్మెంట్ 2008 యాక్ట్. అంటే ఏందయ్యా అంటే యాంటీ టెర్రర్ లా అని ఇండియాలో ఏదైతే ఉన్నదో, ఆనాడు మేము చిన్నగా ఉన్నప్పుడు టాడా ఉండే, దాని తర్వాత పోటా వచ్చింది, ఇప్పుడు మన తరానికి యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 2008. ఈ మధ్యకాలంలో 2019లో దాన్ని చాలా ఎక్కువ పవర్స్ పోలీస్ ఆఫీసర్ కి ఈ దేశంలో ఏది చట్టం మీద వచ్చిందో కేవలం ఆ యుఏపిఏ ద్వారానే వచ్చినాయి. అలాంటి ఒక చట్టాన్ని, టెర్రరిస్టుల మీద మాత్రమే ప్రయోగించే చట్టాన్ని ఈరోజు జర్నలిస్టుల మీద ప్రయోగించాలనే కుట్ర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన ఒక బీఆర్ఎస్ నాయకుడిగా ఆయన విమర్శించాడు, ఏమని టెర్రరిస్టుల మీద పెట్టాల్సింది జర్నలిస్ట్ అంటే. దాని అర్థం ఏంటి? తెలంగాణలో కూడా ఇలా గవర్నమెంట్ అస్థిరపరిచి అన్లాఫుల్ యాక్టివిటీ చేసే వ్యక్తులు అక్కడ కూడా జర్నలిస్ట్ ముసుగులో ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కూడా పెట్టారు. అర్థమైందండి మీకు? ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో కొత్త కాదండి. ఇప్పుడు అక్కడ టెర్రరిస్టుల మీద పెట్టేది అంటున్నారు, అక్కడ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా వాళ్ళ మీద పెట్టొచ్చు అనేది కదా ఉపా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చేస్తున్నారు కదా, చేయకుండా లేరు కదా. కులం ముసుగు, మతం ముసుగు వేసుకుని వర్గాల మధ్యలో వైషమ్యాలు రేపడానికి, ఆ యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని మతాలు ఖండించి మత విద్వేషాలు రేపడానికి, ఎక్కడో ఒక రౌడీ షీటర్ని ఒక పోలీస్ అధికారి మధ్య జరిగిన సంఘటన తీసుకొచ్చి కులాలకు ఆపాదిస్తూ కుల ఘర్షణలు రేపడానికి ప్రయత్నం చేయట్లేదా? ఒక చిన్నపిల్లలు, ఒక 6వ తరగతి పిల్లడు 9వ తరగతి పిల్లడు మధ్యలో జరిగిన ఘర్షణని కుల వివక్ష కింద, కులాల మధ్య గొడవ కింద, అది కాపులకి దళితులకి గొడవని పబ్లిక్ అనే స్టేట్మెంట్లు ఇస్తూ అది చేసేది అన్లాఫుల్ యాక్టివిటీ అనరు దాన్ని. అలా చేస్తే యాక్చువల్గా తీసుకోవాలండి కఠినమైన చట్టాలు. ఒకవేళ ఏదైనా ఆధారం ఉందనుకోండి, మేము చేసాం, డాక్టర్ సుధాకర్ గారిని చంపేశారన్నాం, ఎస్ ఆధారం ఉంది, చంపేశారు కదా. సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ నాయకులు చంపేశారన్నాం, ఎస్ ఆధారం ఉంది, జైలుకి వెళ్ళాడు కదా. పలానా వ్యక్తిని శిరోముండం చేశారు అక్కడ పెట్టాను ఎక్కడ పోలీస్ స్టేషన్లో, ఎస్ అతను రాష్ట్రపతి దాకా వెళ్తే రాష్ట్రపతి కూడా రాశారు కదా. చీరాల కిరణ్ కుమార్ను పోలీస్ అధికారులు చంపేశారన్నాం, చంపేశారు కదా. వాస్తవం ఉంటే చెప్పొచ్చు, కానీ అబద్ధాన్ని వక్రీకరించి కుల మత ఘర్షణలు రేపడానికి ట్రై చేస్తే అది అన్లాఫుల్ యాక్టివిటీయే కదా. దానిలో కేసు పెడితే ఏంటంటే తప్పేంటి? పక్కన రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టారు కదా. ఏమండి ఈ సెక్షన్లో సెక్షన్ 38 అండి, దేని పెట్టొచ్చో క్లియర్గా ఉంది, రండి చూద్దాం. ఒక సందర్భంలో జాన్ అనే వ్యక్తి తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నది అధికారంగా ప్రకటింపబడిన ఒక సంఘంలో చురుకుగా పాల్గొంటున్నది కనుగొనబడింది. జాన్ మరియు ఇతరుల ప్రజా సంక్షేమం చేయడానికి హింస ప్రేరేపించారు, ప్రణాళికలు రూపించారు, సో జాన్ మీద పెడతారన్నాడు. తర్వాత మరో సందర్భంలో సారా అనే వ్యక్తి ఏదైనా అనధికార సంఘానికి సభ్యురాలు కాకపోయినా ఆ సంఘం యొక్క అనధికార స్థితి గురించి తెలిసి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆ సహాయం ఆ సంఘానికి తన కార్యకలాపాలను కొనసాగించడానికి సహాయపడుతుంది. దర్యాప్తు తర్వాత సారా సంస్థకు అధికారంగా ప్రకటించిన సో చేస్తే ఆవిడని కూడా అన్లాఫుల్. ఏంటి చిన్న పనులు ఇవి. ఇప్పుడు వీళ్ళు చేసినట్టు జాడ శ్రవణం లేకపోతే మరో వైసీపీ వాళ్ళు చేసినట్టు కుల మత వర్గాల మధ్యలో విద్వేషాలు రేపే ప్రయత్నాలు కూడా కాదు. చాలా చిన్న వాటికి ఉప పెట్టేస్తారట. పైగా ఉప అంటే ఆషామాషి కాదండి. చాలామంది 14 రోజులు రిమాండ్ చేశారు, 15వ రోజు వచ్చేస్తారు, మళ్ళీ మనం గవర్నమెంట్ మీద తొడగొట్టేద్దాం, మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ గారి ఇంటి మీదకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకో ఎక్కడికో వెళ్ళిపోదాం, లేకపోతే ఇక్కడున్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ కూడా దడదలాడి అనుకుంటున్నారేమో. ఉపా చట్టం అంటే నేను నిన్నే చెప్పాను, అదొక వజ్రాయుధం. ఇప్పుడు మీరు ఆలోచించండి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నారు. ఆల్రెడీ మనకు ఐపీసీ ఉంది, సిఆర్పిసి ఉంది, ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది.
వాటిలో ఉన్నాయి శిక్షలు. అన్లాఫుల్గా పనిచేస్తే వాటిలో శిక్షలు ఉన్నాయి. కానీ అవి ఉండగా మళ్ళీ ఇది ఎందుకు పెట్టారంటే వాటిని తప్పించుకుని తిరిగే, వాటిలో ఉండే లొసుగుల్ని ఆధారం చేసుకుని నేరాలు చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇది వచ్చింది. అయ్యా, ఇలాంటి చిన్న చిన్న కార్యకలాపాలకి ఉపయోగపెడతారు. ఇంక అలాంటిది ఇంత పెద్ద నేరానికి ఉపయోగపెట్టడం అనేది, అయితే ఎవరన్నా, నేను హానెస్ట్గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎవరు జైలుకి వెళ్ళినా నాకు బాధే. భార్యాపిల్లలు ఉన్న వ్యక్తులు జైలుకి వెళ్ళి జైల్లో మగ్గిపోవటం, జైల్లో కష్టాలు పడడం, నాకు మనసుకి పర్సనల్గా నేను చాలా బాధపడతాను. ఎందుకంటే ఆ బాధ అనుభవించినోడు నేను. మన భార్యాపిల్లలు ఎంత ఘోరంగా బయట వేదన గురవుతారో, బాధకు గురవుతారో నాకు తెలుసు. వెళ్ళకూడదని నేను భావిస్తాను. కానీ ఎవరో రెచ్చగొడితే మనం రెచ్చిపోయి మన పరిస్థితి అక్కడ దాకా తెచ్చేసుకోకూడదు. తెచ్చుకుంటే ఏమవుతుందండి? ఉపా చట్టం యొక్క తీవ్రత, ఈయన కూడా ఉపా చట్టానికి వ్యతిరేకమే, కానీ దాని తీవ్రత ఈయన మాటలో విందాం ఒకసారి. అది ఎంత ఘోరంగా ఉంటుందో. టు బి హానెస్ట్ నేను చెప్తున్నానండి, నాకు తెలిసిన కొన్ని పాయింట్లు చెప్తాను. ఇప్పుడు ఒక బెయిలబుల్ సెక్షన్ పెట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ ఏదైనా పెట్టారు, ఒక అటెంప్ట్ ఇలాంటివి ఏమన్నా 14 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది. లేదా ఒక మర్డర్ కేసు పెట్టారు. మర్డర్ కేసు ఇంకా అన్నిటికన్నా పెద్ద కేసు అది. మర్డర్ కేసు పెడితే 90 డేస్ తర్వాత బెయిల్ వస్తుంది. 90 డేస్ తర్వాత. కానీ కొన్ని కేసులు ఉంటాయి, డ్రగ్స్ కేసులు, గంజాయి కేసులు, ఇలాంటి వాటిలో బెయిల్ ఇంకా ఎక్కువ రోజులు నిరాకరించబడుతుంది. కానీ ఈ చట్టం ప్రకారం, ఉపా చట్టం ప్రకారం 180 డేస్ వరకు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ చట్టంలో ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే తప్ప, అది ఆలోచించండి ఒకసారి, ప్రభుత్వం తలుచుకుంటే తప్ప 180 డేస్ అంటే దాదాపు 6 నెలలు, 6 నెలల పాటు అసలు బెయిల్ అనే మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వం కనికరిస్తే వదిలేయచ్చు, అంతే తప్ప ఎవరో కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానాలకు కూడా ఈ చట్టంలో పరిమితమే వాటి అధికారం కూడా. ఎందుకంటే క్లియర్గా పార్లమెంట్ పెట్టేసింది. పార్లమెంట్ పెట్టి ఇదిగో మేము 180 రోజుల దాకా మేము అసలు విచారణ చేయం, 180 రోజుల దాకా దీని మీద విచారణ సబ్మిట్ చేసినా చేయకపోయినా బెయిల్ ఇవ్వడానికి కుదరదు, 180 రోజుల దాకా దీనికి ఎటువంటి ఇది ఉండదు, బెయిల్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు పెట్టారు చట్టం. అంటే కొద్దిమందిని ఇంకా మరీ వాళ్ళు బాగా థ్రెట్ అయిపోతున్నారు సమాజానికి అనుకున్న వాళ్ళు కంట్రోల్ చేయడానికి పెట్టారు. ఇదే కేసులో ఏం చెప్పే మాటలోనే చెప్తున్నాను నేను. భీమ్ కోరేగావ్లో జరిగే గొడవలు, ఆ గొడవల్లో కొద్దిమంది మీద ఈ ఉపా చట్టం ప్రయోగించారట. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి. అలాంటి అది మనకు ఆంధ్రాకి పెద్ద విషయం ఏం కాదు, కొత్తది కాదు. ఎందుకంటే ఆ కోడికత్తి శ్రీను ఏం చేశాడో ఏంటో అది ఎంత పెద్ద తీవ్రతో మనకు తెలుసు. కానీ కోడికత్తి శ్రీను 5 సంవత్సరాల పాటు జైల్లో ఉంచారు జగన్ గారు, వైసీపీ గవర్నమెంట్. వాళ్ళ గెలుపుకు ఉపయోగపడ్డాడు అతను, జగన్ గారి కోసమే పనిచేశానని చెప్పాడు. అతను వైసీపీ కార్యకర్త. నేను వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళి మరి ఇంటర్వ్యూ లైవ్లో చేశాను ఆయన అరెస్ట్ చేసినప్పుడు. అతను వైసీపీ కార్యకర్త, సొంత కార్యకర్తని 5 సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా, చిన్న గాయానికి, అటెంప్ట్ మర్డర్ కూడా కాదు, 324 కూడా కాదు, 2-3 రోజుల్లో బెయిల్ రావాల్సిన కేసు అది. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు, నోట్ దిస్ పాయింట్. అప్పుడు ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి ఏంటో, అమ్మో జగన్ గారు ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి ఆయన మీద 6 రోజులు బెయిల్ రాలేదని కూడా లేదు. అప్పుడు సామాన్యుడు ఆయన. ఒక సామాన్యుడికి చిన్న గాయం అయితే దాన్ని సాకుగా చూపించి వాళ్ళ పార్టీ కార్యకర్తను 5 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు. వాళ్ళతో పోల్చుకుంటే ఇది ఎంత పెద్ద విషయం ఏంటి? అవునా? 5 సంవత్సరాల పాటు. మరో కేసులో ఈయన ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక ఆయన్ని పెట్టారు అట్లా లోపల, ఎంక్వైరీ జరిగింది. ఆయన నిర్దోషం తేలింది. నిర్దోషం తేలాడు, బయటకు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలుగా తెలుసా? 19 సంవత్సరాలకి. 19 సంవత్సరాలకి. చాలామంది ఉన్నారు ఇప్పటికీ తిహార్ జైల్లో ఉపా చట్టం కింద. ఇది ఆషామాషి విషయం కాదు. ప్రభుత్వాల మీదకి ఎలా పడితే అలా వెళ్ళిపోయి, మాకు చట్టాలు చిన్న చిన్న సెక్షన్లు ఉన్నాయి కదా, మేము ఏమన్నా చేసేస్తాం, ఇళ్ళ మీకు వెళ్ళి తిట్టేస్తాం, అధికారంలో ఉన్నవాడిని తిట్టేస్తాం, ఏదైనా చేసేస్తాం అంటే ప్రభుత్వం చేతులు కూడా ఆయుధాలు ఉంటాయి కొన్ని. అవి చాలా వరకు వాటిని ప్రయోగించకుండా ఉంటారు వాళ్ళు. కానీ అక్కడ వరకు మనం వెళ్ళినప్పుడు 2-3 బెయిల్లు వస్తేనే ఏం పేగలరు మీరు అన్నట్టు మాట్లాడారు. అవునా? ఇక 4వ బెయిల్ కూడా వచ్చి ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఈ పార్టీ పరిస్థితి ఎలా ఉండదో తెలుసండి. ఎందుకు అంతలా రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వాన్ని? అంతలాగా కించపరిచి మాట్లాడాల్సిన అవసరం ఏంటి పవన్ కళ్యాణ్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో? పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిచిన ఈ 2 సంవత్సరాల్లో జగన్ గారిని ఒక్క మాట అన్నారా? పోనీ వైసీపీ నాయకులను ఎవరినన్నా ఆయన అంతకుముందు తిట్టిన వాళ్ళని ఒక్క తిట్టుడా? ఎవరైనా లిక్కర్ స్కామో ఆ స్కామ్ చేసిన వాళ్ళని చట్టపరంగా అరెస్టులు జరుగుతున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా పట్టించుకున్నారు ఇప్పటిదాకా? లోకేష్ గారు? అరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పులి మంచిదైతే ఏదో చేశారు అన్నట్టు మీరు చేసే పని బాగుందా? ఊరుకుంటుందని మొన్నే చెప్పాను. ఎలకెళ్ళి పులిని పట్టుకుని లాగుతూ ఉంటే తోకను పట్టుకుని 2-3 సార్లు పట్టించుకోకుండా వదిలేస్తుంది. అంత మాత్రాన పులి ఎలక్కి భయపడిందని కాదు. పులి లెగిసిందంటే ఎలక మాయమైపోద్ది. ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకు? ఈయనేం మాట్లాడాడు చూడండి ఉపా చట్టం కోసం. పద్మజ షా మీద పెట్టిన కేసులో యూఏపీఏ ఉండడం, ఈ
చట్ట వ్యతిరేక కార్యకలాపం అంటే ఏమిటి అని నిర్వచించి ఈ కార్యకలాపం చేసిన వారికి సహకరించిన, వారికి భోజనం పెట్టిన, వారికి ప్రయాణ సౌకర్యం కలిగజేసిన, వారితో మాట్లాడిన నేరస్తుడుగా సెక్షన్ 12, 13, 14, 15, 16, 17, 18 ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారికి సహకరించడం అనే పేరుతో ప్రతి ఒక్క అంశాన్ని, అంటే యూఏపీఏ కింద ఎవరినైనా నిర్బంధించవచ్చు, ఎవరి మీదైనా ఆరోపణ చేయొచ్చు. మీరు దారిలో పోతూ ఉంటారు, ఎదురుగా ఒక మనిషి హలో అంటాడు, మీరు హలో అంటారు. ఆ మనిషి ఒకవేళ యూఏపీఏ కేసులో తర్వాత ముద్దాయిగా చూపబడితే మిమ్మల్ని కూడా ముద్దాయిగా చూపవచ్చు. ఇంత తీవ్రమైన, ఇంత భయంకరమైన, ఇంత హోల్డా, ఇంత నిరంకుశమైన చట్టం ఇది. 2 ప్రధానమైన అంశాలు ఇవాళ ఇక్కడ మాట్లాడుకుందాం. వాటి వల్లనే ఇప్పుడు చర్చ తీవ్రంగా జరుగుతూ ఉన్నది. మొదటిది, ఒక సంస్థ అయినా వ్యక్తి అయినా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు అనుకున్నప్పుడు వాళ్ళ వెంటనే నిర్బంధంలోకి తీసుకోవచ్చు. 180 రోజుల పాటు, అంటే 6 నెలల పాటు వారు ఏం నేరం చేశారో కూడా చెప్పనక్కర్లేదు. మామూలుగా ఐపీసీలో 60 రోజుల లోపల చెప్పాలి, లేదా దాన్ని ఎక్కువ పొడిగించి 90 రోజులు అన్నారు. 3 నెలలకు మించి ఉండడానికి వీల్లేదు. 3 నెలల పాటు నేరం ఏమిటో చెప్పకపోతే డిఫాల్ట్ బెయిల్ అంటారు, బెయిల్ మీద వాళ్ళు బయటకు రావచ్చు. బయటకు వచ్చిన తర్వాత విచారణ జరుగుతుంది, ప్రాసిక్యూషన్ చేసే నేరారోపణ రుజువు అవుతుందా లేదా న్యాయస్థానాల్లో తేలుతుంది. కానీ యూఏపీఏలో మాత్రం 6 నెలల పాటు విచారణ కూడా లేకుండా, ఈ నేరారోపణ కూడా లేకుండా, ఛార్జ్షీట్ కూడా లేకుండా ఉంచే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో అయితే ఒక ఛార్జ్షీట్ వేయడం మాత్రమే కాదు, ఒక ఛార్జ్షీట్ వేస్తారు, వేసిన తర్వాత ఒక 10 రోజులకో 15 రోజులకో ఇంకో నేరస్తుడు, ఇంకో నిందితుడు ఉన్నాడని తెలిసింది అని ఆ నిందితుడి పేరు మళ్ళీ ఒక 180 రోజులు. అట్లా యూఏపీఏ కేసుల్లో ఇప్పుడు ఉదాహరణకు ప్రఖ్యాతమైన భీమా కొరేగాం యూఏపీఏ కేసు 5 సంవత్సరాలుగా, మొదటిసారి అరెస్ట్ అయిన వాళ్ళు 5 సంవత్సరాలుగా చీకటి కొట్లలో ఉన్నారు. ఇప్పటికీ ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం జరగలేదు. 4 సార్లు ఛార్జ్షీట్లు, కొత్త వ్యక్తులను చేరుస్తూ 4 సార్లు ఛార్జ్షీట్లు పెట్టారు. ఒక కేసులో ఇప్పటి వరకు 19 సంవత్సరాలు జైల్లో ఉండి ఏ బెయిల్ రాకుండా విచారణ పూర్తయిపోయి విచారణలో కోర్టులో నిర్దోషి అని విడుదల చేసిన వ్యక్తి 19 సంవత్సరాలు జైల్లో ఉండవలసి వచ్చింది. అది ఉపా చట్టం అంటే. ఇదేం ఆషామాషి విషయం కాదు, ఆటలు కూడా కాదు. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తిట్టారు అప్పుడెప్పుడో అనేది ఒక కారణం చూపించి ఇంత పెట్టరైపోతున్నారు. మరి అవినాష్ రెడ్డి గారు ఏకంగా వివేకానంద రెడ్డి గారిని చంపారు. అనంతబాబు గారు ఒక మనిషిని చంపారు. సుధాకర్ బాబు అని ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒక చిన్న పిల్లని, మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు 3 సంవత్సరాల పాటు. అంబటి రాంబాబు పులిహోర కలుపుతూ అడ్డంగా దొరికేశాడు. గోరంట్ల మాధవ్ న్యూట్ కాల్లో దొరికేశాడు. అనంతబాబు కూడా న్యూట్ కాల్లో దొరికేశాడు. ఇక ఈ లిక్కర్లో వీటిలో చేసే స్కామ్లు మామూలు స్కామే కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాస్కుల కోసం ప్రశ్నించాడనే కారణంతో డాక్టర్ సుధాకర్ గారు చనిపోవడం జరిగింది. చంపేశారు ఆల్మోస్ట్ ఆయన్ని. ఎమ్మెల్సీ ఒప్పుకున్నాడు, అనంతబాబు నేనే చంపేసి డెడ్ బాడీని ఆ ఇంటికి తీసుకెళ్ళి ఇసిరేసానని. అరే, ఒక మాట నా కొడకలారని ఆయన కోపంలో అప్పటికి వాళ్ళు ఎన్నో మాటలు తిడుతూ మాట అంటే దాన్ని ఇంత పెద్ద నేరంగా చూపించి మీరు ఇంత ఘోరంగా, ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తారా? మరి ఇప్పుడు మేము అధికారులకు వచ్చి మరి అప్పుడు చేసిన నేరాల్లో పట్టాభి గారు మాట అన్నారని తెలుగుదేశం పార్టీ ఆఫీసుని పగలగొట్టారు, కేంద్ర కార్యాలయాన్ని, గన్నవరం ఆఫీసుని తగలబెట్టారు. ఎన్ని నేరాలు చేశారయ్యా మీరు? ఇప్పుడు మేము ఏమైనా ప్రతీకారం తీసుకుంటున్నామా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేనలు కానీ ఎవరన్నా మీ మీద అలా దాడులు చేస్తున్నారా? అరే సరే, వాళ్ళు గవర్నమెంట్ అలా చేశారు కాబట్టి ప్రజలు అలాగా తీర్పు ఇచ్చారు, మనకు అధికారం ఇచ్చింది, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరూ పనిచేస్తూ ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తారా? కులాల మతాలు రెచ్చగొడతారా? కుల ఘర్షణలు పెట్టడానికి, మత ఘర్షణలు పెట్టడానికి పెయిడ్ ఆర్టిస్టులు దింపి ఈ విధంగా ప్రవర్తిస్తారా? అందుకే మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. మీరు ఆలోచించుకోండి, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారు. గవర్నమెంట్ ఎవరే ఒక్క మాట అనలేరు. చాలా చాలా సంయమనం పాటిస్తుంది. ఎవరిని కూడా ప్రతీకారం తీర్చుకుందాం, ప్రతీకార చర్యలు అనేది లేనే లేవు. అయినా కూడా మీరు వచ్చి తొడలగొట్టేసి రప్ప అంటూ ఆ పొట్టేళ్ళు నరికేసి ఆ రక్తార్పణలు చేసేస్తూ అంతలాగా అంత అరాచకంగా ప్రవర్తించవచ్చండి?